తెలుగు సినిమా పరిశ్రమలో ఒక మూలస్తంభంగా ఉన్నాడు ఆయన. అలాంటి ఆయన లేడంటే నిజంగానే మన సినిమా పరిశ్రమ చాలా అత్యంత ఆప్తుని కోల్పోయింది. వాళ్ళ నాగార్జున గారికి, నాగ చైతన్య, అఖిల్ అందరికీ, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సహానుభూతి తెలియజేస్తున్నాను. సమస్త భూతముల మనస్సులందున్న పరమాత్మ స్వరూపుడును నేనే. రామారావు గారు, నాగేశ్వరరావు గారు చాలా సినిమా ఫీల్డ్కి ఒక అందం. అలాంటి గొప్ప వ్యక్తులు అందుట్లో రామారావు గారి తర్వాత నాగేశ్వరరావు లేకపోవడం పెద్ద తీరని లోటు. కానీ ఈ జనరేషన్ మనుషులతో మేము ఉన్నామంటే ఇంకా అసలు చెప్పుకోలేనిది. ఫ్యాంటాస్టిక్ పర్సన్, వెరీ గుడ్. డిసిప్లిన్ అంటే నేను యాజ్ ఏ హెల్త్ సైడ్ ఆయన చూసే నేర్చుకున్నానండి. ఆయన గ్రేట్ లెజెండ్, అది అందరికీ తెలిసిన విషయం. కానీ గ్రేట్ డిసిప్లిన్ ఉన్న హ్యూమన్ బీయింగ్ అండి. అండ్ ఎప్పుడు ఎంతమంది ఉన్నా సరే చుట్టూ అబద్ధంలో బతకకుండా స్ట్రైట్గా నిజం మాట్లాడే మనిషి అండి ఆయన. అది సొంత వాళ్ళ విషయంలో అయినా బయట వాళ్ళ విషయంలో అయినా ఆయనలో నాకు నచ్చిన క్వాలిటీ అదండి. బాగా ఆయన నాకు చెప్పింది నేను లైఫ్ లాంగ్ మర్చిపోలేనండి. ఆయనే అన్నారండి నాతో రోజు, లైఫ్లో ఎక్కువ కాలం తినాలో, ఎక్కువ ఫుడ్ తక్కువ కాలంలో తినాలో మనమే డిసైడ్ చేసుకోవాలి అన్నారండి. అది నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చిందండి. సో మొన్న ఆయన బర్త్డే కలిసినప్పుడు కూడా ఆయన మా అందరికంటే కూడా యాక్టివ్గా ఉన్నారండి. మేబీ మేమందరం ఆ ఏజ్లో అంత యాక్టివ్గా ఉంటాం లేదో నాకు తెలియదండి. ఆయన ఎక్కడున్నా సరే ఆయన ఆత్మకు మట్టికి మనస్ఫూర్తిగా శాంతి కలగాలని కోరుకుంటున్నాను. పరాక్రమయుక్తమై కాంతియుక్తమైన సమస్త వస్తువులు నా తేజోభాగము వలననే సంభవములు. పశ్యమే పార్థ రూపాణి శతశోధ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. పార్థ, దివ్యములై నానావిధములై అనేక వర్ణములై అనేక విశేషములు గల నా స్వస్వరూపమును కన్నులార దర్శింపుము. ప్రభో కృష్ణ, పశ్యామి దేవాం తవ దేవదేహే సర్వాం తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాండమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్ అనేక బాహూదర వక్రనేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా. దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానలసన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. చాలా బాధాకరం. ఎప్పుడూ ఇతను ఎంతో ఆప్యాయంగా పలకరించేటువంటి ఒక వ్యక్తి, అలాంటి వ్యక్తి లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. అందులో చిన్ననాటి నుంచి కూడా అతని యొక్క బాగా సినిమాలలో చాలా మనోధైర్యంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, పరిపూర్ణమైన జీవితాన్ని గడిపినటువంటి ఒక వ్యక్తి. అలాంటి వ్యక్తి లేకపోవడం చాలా బాధాకరం. సినీ రంగానికి లోటే కాకుండా సమాజానికి కూడా
వారు లేకపోవడం చాలా లోటు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. నాకు ప్రసన్నుడవు కమ్ము కృష్ణ, ప్రసన్నుడవు కమ్ము. అర్జున, కాలోస్మి లోకక్షయకృత్ ప్రభు. అక్కినేని నాగేశ్వరరావు గారు మేము చిన్నప్పటి నుంచి మా అందరికి కూడా పెద్ద హీరో. కానీ 1985 నుంచి మా సూపర్ నీట్స్ సూపర్ మార్కెట్ పెట్టిన తర్వాత ప్రతిరోజు ఒక అర్ధ గంటనన్నా సాయంత్రం పూట వచ్చి వచ్చి ఆ సూపర్ నీట్స్లో తిరిగి ఏదో ఒక ఐటమ్ అతను కొనుక్కొని అతను టైంపాస్ చేస్తూ వెళ్ళిపోయేవాడు. వారి దగ్గరికి వెళ్ళినప్పుడు దాదాపు ఒక గంటన్నర సేపు కూర్చోబెట్టుకొని అతని అనుభవాలన్నిటిని కూడా మా అందరికి కూడా తెలియజేస్తూ ఉన్న ఒక పెద్ద హీరో నాగేశ్వరరావు గారి ఇక మన మధ్య లేరంటే చాలా చింతగా ఉంది, చాలా బాధగా ఉంది. వారి కుటుంబానికి అందరికీ మంచి కలగాలని చెప్పి, వారికి ఆత్మశాంతి కలగాలని చెప్పి కోరుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే చాలా ఇష్టం. నేను తెనాలి స్కూల్లో చదువుకునేటప్పుడు సినిమా ఆర్టిస్టులు ఎప్పుడు తెనాలి వచ్చినా చూడాలని నాకు కోరికగా ఉండేది. 60 సంవత్సరాల క్రితం దేవదాస దినోత్సవానికి నాగేశ్వరరావు గారు తెనాలి వచ్చినప్పుడు చూశాను. ఆ తర్వాత తోడుకోడలు దినోత్సవానికి కూడా తెనాలి వచ్చారు, అప్పుడు కూడా చూశాను. తర్వాత ఏలూరు కాలేజీలో చదువుకున్నప్పుడు ఇల్లరికం దినోత్సవానికి వచ్చినప్పుడు మళ్ళీ నాగేశ్వరరావు గారిని చూశాను. నేను సినిమా యాక్టర్లను అందరినీ చూడాలనే కోరుకున్నా ఎప్పుడు నాగేశ్వరరావు గారిని చూడటమే నాకు తటస్థపడింది. తర్వాత మా కాలేజీలో నాగేశ్వరరావుకి సన్మానం చేశారు. అక్కడికి ఆయన వచ్చినప్పుడు ఆ క్రేజ్ జనంలో ఒక సినిమా ఆర్టిస్ట్కి ఇంత క్రేజ్ ఉంటుంది అని తెలుసుకోవడం జరిగింది. అప్పుడే నాకు సినిమాల్లో యాక్ట్ చేయాలని కోరిక కలిగింది. తర్వాత తేనె మనసుల్లో కొత్త ఆర్టిస్టుల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ఒక సెలక్షన్ కమిటీ ఆదిత్య సుబ్బారావు గారు, నాగేశ్వరరావు గారు, విశ్వనాథ్ గారు, సావిత్రి గారు ఇలాగ ఒక కమిటీగా ఏర్పడి ఆర్టిస్టులను సెలెక్ట్ చేశారు. అలా నన్ను హీరోగా సెలెక్ట్ చేసిన వాళ్ళలో నాగేశ్వరరావు గారు కూడా ఒకరు. నేను ఇండస్ట్రీకి వచ్చినాక నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేశారు. వారితో కలిసి చాలా సినిమాల్లో యాక్ట్ చేశాను. నాగేశ్వరరావు గారు ఆయన యాక్ట్ చేసిన క్యారెక్టర్స్ వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్. ముందు జానపదాల్లో యాక్ట్ చేశారు, పౌరాణికాల్లో యాక్ట్ చేశారు, సోషల్లో యాక్ట్ చేశారు, భక్తిరస ప్రధానమైన చిత్రాల్లో యాక్ట్ చేశారు, కామెడీ చిత్రాల్లో యాక్ట్ చేశారు. ఇన్ని వెరైటీస్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయటం చాలా అరుదు. అంత గొప్ప ఆర్టిస్టు మన మధ్యన ఈ రోజున లేకపోవటం మనం చేసుకున్న దురదృష్టం. తర్వాత ఆయనతో కలిసి నేను చాలా పిక్చర్లు యాక్ట్ చేయడమే కాకుండా మేము సొంతంగా హేమహేమిల్ సినిమా కూడా తీసాం. మాకెంతో కోఆపరేట్ చేసి యాక్ట్ చేశారు. అంత గొప్ప ఆర్టిస్టు మన మధ్యన ఈ రోజున లేకపోవటం తెలుగు చలనచిత్ర పరిశ్రమ చేసుకున్న దురదృష్టం. వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా అక్కినేని నాగేశ్వరరావు గారు మహానటుడు. ఆయన నిండు జీవితం జీవించారు. జీవితంలో అన్నీ చవిచూశారు. ఓ పండులాగా మారి రాలిపోయారు. ఆయన తెలుగువారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే గొప్ప వ్యక్తి. ఆయన క్రమశిక్షణ గల జీవితం గడిపారు. జీవితాన్ని ఎలా అనుభవించాలో, ఎలా గడపాలో, అందరితో ఎట్లా బాగుండాలో ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన సంగతులు. ఆయన ఆత్మ శాంతించాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకి నా సంతాపం తెలియజేస్తున్నాను. శరీరాణి విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి